ఇంకొక వారంలో పంట చేతికొస్తుంది పద్దు. సమ్ముకి బడిదుడ్డు కట్టేయచ్చు. ఈ అడవి తల్లే మనల్ని కాపాడుతూ ఉంది. ఎప్పటికీ ఇట్లే ఆ దేవుడు నేల, నీళ్లు, నీడ ఇస్తే చాలు. వీరప్ప, ఒరే వీరప్ప, నీ పొలం రా. రాత్రి 3 ఏనుగులు గుంపుగా వచ్చాయిరా. చూడు, పొలం మొత్తం నదులు చేసి. ఏమైంది అదరా? ఊయమ్మా! అయ్యో అయ్యో అయ్యో, నా బిడ్డ చదువు పోయిండది కదరా. సమ్మో సమ్మో, అంత నాశనం అయిపోయింది అదరా. ఎట్ట రంగ బతికేది? ఇన్ని సంవత్సరాల కష్టం రా. చూడరా రే రే ఎంకన్నా, రానరా రే. ఈరప్ప వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పోయి నష్టపరిహారానికి ఫిర్యాదు పెట్టు. నేను వ్యవసాయం చేసి దుడ్డు సంపాదిస్తుండేది ఈ ఫామ్లు స్టాంపులు కొనేదానికే ఉన్నట్టుండదు కదా స్వామి. వీరప్ప, మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాము. నిన్న రాత్రి నీ పంట నష్టం జరిగినదంట. ఏనుగులు వచ్చి పంట అంతా నాశనం చేసినాయంట కదా. అడవిలో ఉండే ఏనుగులు అడవిలో ఉండకుండా మా పొలాలపైకి, మా కొంపలపైకి వచ్చి మా జీవితాలు నాశనం చేస్తాండాయి స్వామి. మాకు కూడా ఇలాంటివి ముందుగా తెలుసుకోవడం కష్టమండి, కానీ మేము చేయగలిగింది చేస్తున్నాం. అయ్యో, మీ బాధ నాకు అర్థమవుతుందండి. మనుషులుగా మనం కూడా రోడ్ల కోసం, వ్యవసాయం కోసం ఆ ఏనుగుల స్థలాలని ఆక్రమించి నాశనం చేసాం. వాటికి గతి లేక తిండి కోసం మన పొలాల్లోకి వస్తున్నాయి. అందుకే ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది. ఏనుగులు, జనాలు రెండింటిని కాపాడేదానికే గజా ప్రజ అనే యాప్ తయారు చేసినాము. ఈ యాప్లో సులభంగా పంట నష్టం కోసం ఆన్లైన్ కంప్లైంట్ ఫోన్లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇలా తొందరగా నష్టపరిహారం పొందొచ్చు. మీ వివరాలు మరియు మీకు జరిగిన నష్టం ఈ యాప్లో పెట్టాలి. రిజిస్టర్ చేసుకున్న వెంటనే బీట్ ఆఫీసర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. నష్టపరిహారమే కాకుండా ఏనుగులు మీ పొలం వైపు వస్తుంటే కూడా ఈ యాప్ మీకు తెలియజేస్తుంది. దీనితో మీరు మీ పొలాన్ని కాపాడుకోగలుగుతారు.
ఏనుగులు కూడా వాటి బిడ్డల కోసం, వాటి మనుగడ కోసం ఇవంతా తప్పక చేస్తున్నాయి కదా వీరప్ప. నిన్ను తిట్టిండిన దానికి నన్ను క్షమించు తల్లి. మీరు జీవితాంతం చల్లగా ఉండాలని నేను కోరుకుంటాను.